ఏం జరిగింది? అమ్మాయి ఈ ఈశ్వరమ్మ గుడి దగ్గరికి రావడానికి ఆ టేబుల్ దిగావా? ఆ టేబుల్ కాలేజీ కుర్రవాడు పట్టు నన్ను ఏమన్నా తెలుసా? నీ చీర బాగుంది, నీ చీర బాగుంది, నీ రైక బాగుంది, నీ చీర రైక కన్నా నీ బిడ్డ బాగుంది అంటూ వెంటబడ్డారే మున్నా కొడుకులు. చేతికి తీసుకురా మున్నా కొడుకు. అమ్మా అమ్మా, ఈ ఊరి కుర్రవాళ్ళంతా రౌడీ ముఖలే, ఎందుకే వాడుతో నీకు? ఈ కర్నూలు జిల్లాలో నీరే పెద్ద రౌడీని. ఇలాంటి రౌడీలు నా భార్యలో 5-6 మందిని మంచం కోటికి తలుగులు పెట్టి కట్టేసేదాన్ని. నన్నేం చేస్తానమ్మా? అవునమ్మా, ఎంతసేపు నీ ఆటపాట ఇదే గాని ఈ తల్లి శ్రీహరి మాట ఏం చేశాలి? ఏం మాట? భవానీ శంకరం గాని ఇంకతో ఇచ్చి బయటకు కూడా ఎన్నిసార్లు చెప్పానమ్మా. వాడు మన కొంపలో ఉంటే పొట్లకాయకు బొచ్చు పురుగుబడి ఎన్నిసార్లు చెప్పానే తల్లి. అమ్మా, అంత సొమ్ము పెట్టిన వాడిని అప్పుడే అవలకు పంపలేక చూస్తున్నానే. పెట్టాడు ఇంత పెట్టాడా? ఎవరికన్నా ఎక్కువ పెట్టాడమ్మా? అమ్మాయి పొల్లారం రమణారెడ్డి కన్నా ఎక్కువ పెట్టాడా? రామట గిడ్డయ్య కన్నా ఎక్కువ పెట్టాడా? అమ్మాయి పొల్లారం రమణారెడ్డి గారు మనిషి బాగా లావుగా ఉన్న మనసు మాత్రం బంగారు తల్లి. మనం పగలైనా పెడతాడు, రాత్రి పెడతాడు, చెక్కుల మీద సంతకాలు పెడతాడు తల్లి. సరే, ఆ భవానీ శంకరం గారు ఏం పెట్టాడో చెప్పవే అమ్మాయి. అమ్మా పెట్టావు కానీ నీ ఎవరికే పిచ్చెక్కించాలంటున్నా? ఆయనకేనే భవానీ శంకరం గారు. పిచ్చి బిడ్డ, ఆ భవానీ శంకరం గారు మొదలే పిచ్చివాడు. పిచ్చివాడికి పిచ్చకం పెద్ద గొప్పటమ్మాయి. అమ్మాయి, నేను బస్తివాడు మల్లికార్జున ఆచార్యకి ఎక్కించానమ్మా పిచ్చి. నన్ను చూడంగానే ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అంటూ ఆరుని పెట్టుకొని ఊరూరు భజన చేసుకుంటూ తిప్పుతున్నా. అలా ఎక్కించాలి భజన. అయితే ఇది వినవే. వాడు మార్పించినా కదా నేనమ్మా. చెట్లు మల్లాపురంలో మత్తయ్య నాయుడు గారు నా మీద మోజుపడిన కూడా సొడుకు చేపించాడు తల్లి.
ఈ శ్రీరంగనీతినే నిన్ను పెంచుతున్నవే తల్లి. వేశ్య ఎన్నటికీ ఒకరి సొత్తు కాదమ్మాయి, కేవలం వినయాలు మాత్రమే. అయినను నీ విధి గాని ఏమీ లేని ఆ భవానీ శంకరంగాని గురించి ఎందుకమ్మాయి నీకు ఇంత మొండి పట్టు? నీ అందమునకు నీ చందమునకు నీ విద్యకు నీ తెలివికి ఈ లోటు లేకున్నాయా? ఏ లోటు అనుకుంటున్నావు? ఆ భవానీ శంకరంగాని మీద నీకున్న మోజు, ఆ లోటే ఈ లోటే లేకున్న ఎడల ఈ పాటికి నేను కోట్లు 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 ఎట్లాంటి వేని బి ప్లాస్ రాగంలో చెబుతాను వినవే తల్లి. వరకే ఏంటమ్మా విత్తం అంటే డబ్బు. డబ్బా విత్తమున్నంత వరకే నెతిపై ఎక్కించుకొనగవలను. విత్తముడిగిన తోడనే పిడియముడిగి ఒక చిన్న సందేహం. కుక్క కుక్క అంటున్నావు, పక్కింటల కుక్కనా, మన కుక్కనా, ఎదురింటల కుక్కనా, వీరి కుక్కనా? నాకు మన ఇంటి కుక్క అంటే కోపం. ఎందుకమ్మా? ఎందుకు తెలుసా? మన ఇంటికి లక్షలు లక్షలు తీసుకుని వచ్చేవాడిని చూస్తే భౌ 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 భౌ. మన ఇంటికి 10 సార్లు వచ్చి బుట్టపోకిరేంటాడు చూడమ్మా, వాడిని చూస్తే తోకుంటుంది. డబ్బులు తెచ్చే కొత్త వాడిని చూస్తే బహుమోకుంటుంది, డబ్బులు అయిపోయిన పాత వాడిని చూస్తే తోకుపుతుంది. అందుకే నాకు మన ఇంటి కుక్క అంటే కోపం. పక్కింటి కుక్కను కుక్కను కొడితే పక్కింటి మనకి ఎందుకమ్మా? అయితే బజారు కుక్కను బయటకు ఎత్తవలయో. అమ్మా అమ్మా, నాదొక చిన్న సందేహం. అదే నువ్వు మంచి వయసులో ఉన్నప్పుడు, నువ్వు ఇలాగే చేసావటే? నీకు సందేహం అంటే నేను సక్రమమైన రీతిలో సానరికం చేశాను కాబట్టి ఆ మిద్దెను గట్టించాను, ఆ మేడను గట్టించాను, నీవు కట్టుకున్న నగలు చేయించాను, నీవు కట్టుకున్న చీర కొనిపెట్టాను. నిన్న కాక మొన్న 20 సంవత్సరములు పూర్తి చేసుకుని నా ముందు నిలబడ్డావు బిడ్డ. నీకు నా సానరికం మీద సందేహం అంటే? నేను సానరికం చేసే రోజుల్లో మన ఇంటికి స్థానం మొదలుకొని మినిస్టర్ వరకు వచ్చేవాడు. నిక్కర్లు వేసుకునే కుర్రవాళ్ళు మొదలుకొని నిత్యానంద స్వామి కూడా మన ఇంటికి వచ్చేవాడు. నిత్యానంద సమయంలో నువ్వు వచ్చేవాడే గాని పాపం ఏమి చేసేవాడు కాదు. నా బోర్డుకు గంటు కూడా తప్ప గంటకు లోపల నాలుక కూడా లేదే. అమ్మాయి నా భార్య మన ఇంటికి రాజులు వచ్చేవారు, రాజులు వచ్చేవారు, డాక్టర్లు వచ్చేవారు, యాక్టర్లు వచ్చేవారు, ఆర్టీసీ కండక్టర్లు వచ్చేవారు. అమ్మాయి మన ఇల్లు ఆర్టీసీ బస్సు లాంటిదమ్మా. ఎక్కేవారు ఎక్కుతుంటారు, దిగేవారు దిగుతుంటారు, ఎక్కేవారు ఎక్కుతుంటారు, దిగేవారు దిగుతుంటారు. అంతేకాదు తల్లి, మన ఇంట్లో డచ్చు బాస్ అయితే కానీ బయట బాస్ కాలేదమ్మా ముందా కొడుకులు. మన ఇల్లు ట్రైనింగ్ సెంటర్ లాంటిదే తల్లి. అన్నట్లు నా రోజుల్లో నేను చేసిన ఘనకార్యాలు చెప్పమంటావా? వినవే. కడుగోబి అయినను నీవెప్పుడు చూడలేదా? పొల్లారంలో ఉన్నాడమ్మా బోయ నాగశేషుడు. మహానుభావుడు పిల్లి కూడా బిచ్చం పెట్టేవాడు కాదు, ఎప్పుడు బిచ్చం చేసుకుంటే తిరుగుతుంటాడు. అలాంటి పేరు కొట్టాను. కడుగోమి అయినను కడగించి క్షణములో కోసారి 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 ఎంతసేపు అలా కొసుకుంటావు? నీ కోసన్నట్టుగా ఉందా? సాగుతూనే కదమ్మా బిర్రుగా షేపుకి వచ్చేది. షేపుకి వచ్చినప్పుడే పిండుకోవాలమ్మా పాలు. అవసరమైతే కసరి 100 వేలు గుండిలోను బలు తిట్టి ఊళ్ళో వాళ్ళ తిట్టి ఆరుగురు తిట్టి అరే తప్పలా ముండా కొడక అమ్మాయి చూస్తూ వాయించవుతురా ముండా కొడక కళ్ళు మూసుకొని వాయించరా. ఎన్నిసార్లు చెప్పారా నీకు? అమ్మాయి తట్టుకుంటున్నాడు. అమ్మాయి అవతలకేసుకోలేకపోతే మహానుభావులు కళా పోషకులు పేరు
పెద్దటేకులు వెంకటప్ప గారు నన్ను నా కరుణ నుంచి నాకు 200 రూపాయలు బహుకరించారు. వారికి వారి కుటుంబానికి శ్రీ 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 అవధూత ఈశ్వరమ్మ గారి ఆశీర్వాదం ఎల్లవేళ కుటుంబంపై ఉండాలని మనస్ఫూర్తిగా కళాకారుల తరఫున కళాభివందనాలు చేస్తున్నాను. పులి అంటే నేను భయపడనమ్మా, అంత మాట అంటావా? పులి అంటే అడవిలో తిరిగే పులుడు కాదు. ఏ పులి? ఊళ్ళో నీ చూపుజుడు ఎలా ఉందో అంత దొంగకోణం వచ్చే రకం పుల్లు అంటే అడవిలో తిరిగే పుల్లు కాదమ్మా, ఊర్లో తిరిగే పుల్లు అమ్మాయి. ఇలా చెరియంత మంచ కట్టుకొని చెరియంత కండువా వేసుకొని మీషాలు మురి తిప్పుతూ తిరుగుతుంటారు. మా మీషాలు పొట్టి చెడ్డ రోజు చెంగు 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 వస్తారమ్మాయి. 5-6 నెలలు గడిచిన తర్వాత ఇల్లు కాలి ఒళ్ళు కాలి వీధిన పడి గోచి పెట్టుకుని ఏది గతి మాకు అంటూ వీధిన పడి అలాంటి పులులు అన్నమాట. పులి వంటి వాడైన పూటల కుక్కలు గావించి వాటిన గట్టినారు. కోడీశ్వరుణ్ణైనా మన గుమ్మములోన కాలిడ ఫకీరును చేసి పంపినాను. పరమనైష్ఠికుడైన అమ్మమ్మ వీళ్ళు నాకు తెలిసే పరమనైష్ఠికులు అంటే వీళ్ళే కదనే. పరమ నిష్ఠాగరిష్ఠుడైనాను పరదోషి నోటను గట్టి తినిపించిన. అమ్మా ఏం తినిపించావో కనుక్కో చూద్దాం. లడ్డు, జాంగ్రీ, మైసూర్ పాకు, బెల్లము, పంచదార. పుల్లారెడ్డి స్వీట్ స్టాల్ లోని స్వీట్లని దీనికే గుర్తొస్తున్నాయి. అమ్మాయి లడ్డూలు, జిలేబీలు, జాంగీలు పెడితే మాటింటారా నా కొడుకులు? నిన్ను నన్ను ఎదురుగా వచ్చి తల్లి నేను అలా ఎందుకు చేశానమ్మా? నా ఎంగిలి కట్టి తినిపించి నీవు ఎందుకు తినిపిస్తే వాళ్ళగా తిన్నారే. అమ్మాయి చీచి అంటున్నావు. ఏం రాబెక్కితే ఏమో నన్ను సాయంకాలం వారి ఎద్దులో బదికు చూస్తుంటాడు, మంచంలో బదికు చూస్తుంటాడు. ఒక చేయి మీద మీసం పెడతాడు, ఒక చేయి మీద గోసి పట్టుకుంటాడు. అలా భయపడుతున్నావు. రాముడి గుడి చూస్తే నా చేతికి బట్టి రాముడికి కింద కారాల్సిందే. సరేగానమ్మా, నువ్వు ఎంగిలి తినిపిస్తే వాళ్ళు ఎలా తిన్నారే? నా ఎంగిలి చక్కెర పొంగలి 2 ఒకటే తల్లి. నువ్వు చెగబడేవాళ్ళు. అంతేకాదమ్మా, పైకమున్నంత వరకు ప్రతి నిమిషము వరకు కురిపించి పైకము పట్టిపోయినంత కంతుడేని చింతయైనను నెగరు చూపక వెలపట్టి వయసు నెట్టినా. అమ్మా ఇంత చేసావు కదా, ఇంత గడించాను అంటావు కదా. నాకు మంచి వయసు వచ్చేసరికి మన ఇంటిలో పూచికి పుల్లైనా లేదు. ఆ గడించినంత ఏం చేసావని మంచి ఆడిపుట్టు పట్టేశావే తల్లి. నాకు బొల్లారంలో గొల్ల వెంకటేశ్వర్లో కూడా దొరికాడమ్మా. ఆయన దొరకడానికి నేను అడిగిన దానికి ఏమన్నా సంబంధం ఉందా అమ్మా? మా గొల్ల వెంకటేశ్వర్లు బొల్లారం అయినా వాళ్ళ దగ్గర బాగా డబ్బు ఉంది. వెంకటేశ్వరుల దగ్గర గొల్ల వెంకటేశ్వర్లు మహానుభావుడు, మంచి సౌండ్ పార్టీ. ఏం చేసాను తెలుసా? దగ్గర డబ్బులు రావడానికి ఆయన ఒక చుక్క సారాయి పోసా. అమృతం వారికి ఒక చుక్క పోసానా? నువ్వు తాగంటే తాగను, నేను 2 చుక్కలు పోస్తున్నా. వాళ్ళకి సగం గ్లాసు పోసా, నేను ఫుల్ గ్లాసు పెట్టా. వెంకటేశ్వర్లకు క్వార్టర్ ఇచ్చా, నేను ఫుల్ కొట్టా. ఫుల్ కొట్టి గొల్ల వెంకటేశ్వర్లు ఏమంటున్నాడు తెలుసమ్మా? నా కళ్ళు చెబుతున్నాయి, నా కళ్ళు చెబుతున్నాయి, కళ్ళకు చూడని పెదవులు చూడ హృదయం చెబుతుంది. నిన్ను 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 వెంకటేశ్వరుడు మంది ఎక్కువైంది వచ్చిన కాలం ఇవ్వడం. అమ్మాయి మంది ఎక్కువైన ప్రతి మగవాడు భార్య కాళ్ళైన పట్టాలా, మంచం కోళ్ళైన పట్టాల్సిందే.
ఈ విధంగా సారా చిత్తులకు ఎంతగా చేసినా నీకు 2 కోట్లు మిగిలించాలి తల్లి. మా అమ్మ ఎంత మంచిదో నా కోసం 2 కోట్లు పెడతాను. మాయిల్ ఫకీర్ కళాకారుడు మాయిల్ ఫకీర్ పాత్ర మన కర్నూలు జిల్లాలోనే పేరు పొందిన రామడ గిడ్డయ్య గారు నన్ను నా కరుణమిచ్చి నాకు 200 రూపాయలు బహుకరించారు. వారికి వారి కుటుంబానికి శ్రీ 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 అవధూత ఈశ్వరమో తాత గారి అవ్వగారి ఆశీర్వాదం ఎల్లవేళ ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. కానీ ఆర్ఎంపీ డాక్టర్ మా మిత్రులు నన్ను నా కరుణమిచ్చి నాకు 50 రూపాయలు బహుకరించారు. వారికి వారి కుటుంబానికి శ్రీ 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 అవధూత ఈశ్వరమ్మ గారి ఆశీర్వాదము అమ్మ కళాకారుని కళా పోషకురాలు నన్ను నా కరుణమిచ్చి నాకు 50 రూపాయలు బహుకరించారు. వారికి వారి కుటుంబానికి శ్రీ 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 అవధూత ఈశ్వరమ్మ వారి ఆశీర్వాదం ఎల్లవేళ మనస్ఫూర్తిగా ఉండాలని కోరుకుంటూ అమ్మాయి బొల్లారం వెంకటేశ్వర్లు మంది ఎక్కువ ఎవరన్నా తెలుసా అమ్మాయి? నా కళ్ళు చెబుతున్నాయి మళ్ళా నువ్వు అక్కడే ఆగిపోయావా? మంది ఎక్కువైంది. ఆ బొల్లారం వెంకటేశ్వరు నా కాళ్ళు పట్టుకున్నాడు. అమ్మా మంది ఎక్కువైన ప్రతి మగవాడు భార్య కాళ్ళైనా పట్టాలా మంచం కాళ్ళైనా పట్టాల్సిందే. ఈ విధంగా ఇంత సారా చిత్తులు కాల్ చేసినా నీకు 2 కోట్లు మిగిలించాలి తల్లి. ఇంట్లో గుంజలు తగిలించాను. మా అమ్మ 2 కోట్లు ఎక్కడ తగిలించావు? ఇంట్లో గుంజలు తగిలించాను. గుంజలు తగిలిడం ఏంటమ్మా? 2 కోట్లు డబ్బులు కూడా ఒకటి చలిపోటు ఒకటి వానపోటు. నువ్వు గడించిందంత 2 కోట్లు అంటే చలికోట వానుకోట. అమ్మా సరే కానీ మన కులానికి ఒక శాపం ఉందంట కదా. చెరుకులపాడు గిడ్డయ్య గారు నన్ను నా కరుణమిచ్చి నాకు 100 రూపాయలు బహుకరించారు. వారికి వారి కుటుంబానికి శ్రీ 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 ఈశ్వరమ్మ అమ్మగారి ఆశీర్వాదం ఎల్లవేళ ఉండాలని మనస్ఫూర్తిగా కళాకారులు అమ్మా మన కులానికి ఒక శాపం ఉందంట కదా. ముసలితనం వచ్చేసరికి కూడుకు గుడ్డకు లోటకున్నాడు కదా. ఇప్పుడు తల్లి ఆ రోజులలో వేసలకు మూతులు వాడితే చూసే దిక్కుండేది కాదమ్మా. ఈ రోజు చూసావటమ్మా ముసలి పీరుగైనా ఇలా కట్టి పట్టుకుని వణుకుతున్నా వదులుతలేరేమో కొడుకులు అన్నట్లు విషయమ్మా. ఈ రోజులలో అమ్మాయిలు 14 నుంచి 15 సంవత్సరాలు పెద్ద మనుషులు అవుతారు కదా. నేను అలా కానీ 10 సంవత్సరాలకే అయ్యా. మా అమ్మ సూపర్ ఫాస్ట్. అలా అయ్యానని చెప్పి ఆయన గారమ్మా ఫస్ట్ వాడు కృష్ణారెడ్డి గారు లేవే మా అమ్మను ఉంచుకున్నాయన. ఓహో అంటే మా తాతగారు. అయ్యో మన ఇంటికి వచ్చినప్పుడే అనాలి. ఇంటికి వచ్చినప్పుడు నా కోసం వచ్చినప్పుడు మా నాన్న అనాలి. బయటకు వచ్చినప్పుడు మా అమ్మని. సరేగానమ్మా అమ్మ చెప్పు. మా నాన్నగారు ఎవరే? ఇంకెవరమ్మా? బొల్లారం రమణారెడ్డి గారే. బొల్లారం రమణారెడ్డి గారే. బా మళ్ళా పట్టు పడితే ఇడిచిపెట్టేవాడు కాదు. నేనేం చేస్తా ఇందాక అమ్మాయి ఈ మండలంలో కోసి పెట్టిన ప్రతి మగవాడు మీ నాన్నే. అలా అని చెప్పి ఏం చేశాడు తెలుసా? మా నాన్నగారు ఎవరు మస్తిపాడు కృష్ణారెడ్డి గారు అలా తిరుగుతూ శ్రీశైలంలో శ్రీ మల్లికార్జున స్వామి దగ్గరికి వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేసుకొని స్వామి మా అమ్మాయికి మంచి వరుణ్ ఎత్తికి పెట్టవా అని ప్రాధాన్యపడ్డాడట. అప్పుడు ఏం చేసిందో తెలుసా? శ్రీ మల్లికార్జున స్వామి శ్రీ 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 అవధూత ఈశ్వరమ్మ తాత అమ్మగారికి రికమెండేషన్ లెటర్ రాసినాడమ్మా. అప్పుడు మా నాన్నగారు వచ్చి అమ్మ మా అమ్మాయికి మంచి వరుణ్ ఎత్తికి పెట్టవా అని ప్రాధాన్యపడ్డాడు. అప్పుడు అమ్మవారు అనిందంట ఈశ్వరమ్మవా ఓరే పిచ్చివాడా సంఖ్యలో పిల్లోని పెట్టుకొని సంతల్లా వెతులు అన్నట్లు మన రమణారెడ్డి గారు మేనల్లుడు ఉన్నాడు కదా, రమణారెడ్డి గారికి ఏ పురం ఉన్నాడు. రమణారెడ్డి ఉన్నాడే తల్లి 6 అడుగుల కంపు. అయితే కరెంటు లేదు.
నేనేం తక్కువదాన్ని అమ్మాయి. మా అమ్మను ప్రేమించిందని నేను ప్రేమించేసా భక్తి పలికిస్తానది. అమ్మా ఎవరే ఆ పీరుగా కనిపించదు. ఎవరమ్మా? ఆ భవానీ శంకరం గారు. వారా ఏం మురిసిపోతున్నావే, ఏం మురిసిపోతున్నావే. పేరు చెప్పంగానే అమ్మాయి ఆయన పేరు చెప్తే ఇంప్రెషన్స్ వస్తాయమ్మా. ఏదో మందు పెట్టాడు, అరటిపండులో మందు పెట్టాడు మా అమ్మాయికి. లేదమ్మా, ఎవరైనా అడిగారట. డబ్బులు రండి కూర్చోండి అని మర్యాద చేయాలి. డబ్బులు అయిపోతేనే వాడు వీడు శిక్ష మొహం మీద మించాలి. కాళ్ళకు చెప్పులు వేసుకొని నడుస్తాం కదా, ఆ చెప్పుకు కాలుకు మధ్య రాయబడితే ఏం చేస్తావే? అలా గులకరాయిని తీసినట్టు తీసి పడేయాలమ్మా. ఏమన్నాడు? ఎవరైనా డబ్బు అడిగారట, తెస్తారంట, తెచ్చి నాకు ఇస్తారట. అమ్మాయి వాడు చుట్టుముట్టు ఊరు అంతా బాగా చేశాడు. ఊరోళ్ళందరితో అమ్మయ్యా మన రమణారెడ్డి దగ్గరికి వెళ్ళి నాయన 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 నేనంతా చింతాను ఇంట్లో పోగొట్టుకుంటే నాకు ఏదైనా సాయం చేయమంటే రమణారెడ్డి గారు ఒక 50,000 ఇచ్చాడు. మంచి వారు ఎట్లయితే నాకే వస్తుంది. వాళ్ళ మేనల్లుడు కూడా 20,000 ఇచ్చాడు. మా మామ ఎక్కువ నేను తక్కువ అని 20,000 ఇచ్చాడు. అక్కడి నుంచి చెట్లమల్లాపురం మద్దయ్య నాయుడు ఒక 10,000 ఇచ్చాడు. ఎందుకంటే మన ఎదురు పండ్ల కూడా ఇచ్చాడు, పాపం మనకు కూడా ఇచ్చాడు. ఈ విధంగా తీసుకొని ఈ బొల్లవరంలో సైకిల్ షాప్ పెడితే బాడీలు అని చెప్పి ఏం చేస్తున్నా ముళ్ళాకు తెలుసా? అలా దూరం నుండి వెలుగుతులు పెట్టుకున్నాడు. మన బొల్లారం తక్కువ బాబు గారు బాగున్నారా అంటాం, చమ్మలో సైకిల్ వేసుకుంటాం. అలా వెళ్తాం, ఇలా రావడం, అలా వెళ్తాం, ఇలా రావడం. ఉన్న 10 సైకిళ్ళు ఆదేశారమ్మా. వారి దగ్గర పంపు ఒకటి మిగిలింది. పంపుతే ఏం చేస్తా? నీ కాసేపు నా కాసేపు అది కొడతాడు. అమ్మాయి పంపుకు వాచన కూడా లూజ్ అయిపోయింది. ఇంకేముందే వాడి దగ్గర. నీ చేత కాకపోతే నా చేతికి పచ్చి అమ్మ వాడిని క్షణాలలో సంకరికి సముద్రాలు నేనే చెప్తానమ్మా, నేనే చెప్తాను. నేను ఉప్పుకు తిరువాత పెట్టిన మాడిపోయిన వాసన వస్తుంది. ఇదిగో అసలే నీ కళ్ళు మంచివి కాదు. డబ్బులుంటే లోపలికి రమ్మను, డబ్బులు లేకుంటే బయటికి వెళ్ళమని చెప్పు. డబ్బులుంటే లోపలికి రమ్మను, డబ్బులు లేకుంటే బయటికి వెళ్ళమని చెప్పు. వల్లవరం వీరన్న గారు, వీరన్ననే కదా, నాగపాచారి నన్ను నా కళను ఇచ్చి నాకు 100 రూపాయలు బహుకరించారు. బొల్లారమే కదా, బొల్లారమే కర్నూలు. నన్ను నా కళను ఇచ్చి నాకు 100 రూపాయలు బహుకరించారు. వారికి వారి కుటుంబానికి శ్రీ 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 అవధూత ఈశ్వరమ్మ గారి ఆశీర్వాదం ఎలా ఉండదు మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. చిన్నటేకూరు లడ్డు రాముడు గారు నన్ను నా కళను ఇచ్చి నాకు 500 రూపాయలు బహుకరించారు. వారికి వారి కుటుంబానికి శ్రీ 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 అవధూత ఈశ్వరమ్మ వారి ఆశీర్వాదాలు ఎల్లవేళ మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. వెళ్ళి తిరువాత పెట్టి మాడిపోయిన వాసన చూసి వస్తానమ్మా.